మేము హిందువులుగా ఉన్నాం, ఇప్పుడు క్రైస్తవులుగా మారిపోయినాము. అవునా? వందనాలు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా. మంచిది. క్రైస్తవులు అంటే ఏంటి? దాని విమర్శనం నాకు ఇంకా రాలేదు. సరే, క్రైస్తవులను పిలిపించుకోవడానికి మనం ఎలా జీవించాలి? ఎలా జీవించాలి? ఎలా జీవించాలి తెలుసా? మీకు తెలుసా ఎలా జీవించాలి? మేము క్రైస్తవులవి, మేము హల్సులను పిలిపించుకోవడానికి మనకుండా ఉండాల్సిన అర్హతలేంటి తెలుసా మీకు? క్రైస్తవులను పిలిపించుకోవడానికి మనకున్న అర్హతలేంటి? కొన్ని మాటలు చెప్తాను. కుమ్మరి ఉన్నాడు. కుమ్మరి తెలుసా? కుమ్మరి తెలుసు మీకు? తెలుసా? తెలుసన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కుమ్మరి తెలుసా? కుమ్మరి తెలుసు. కుమ్మరి తెలిసితే కుమ్మరి పని ఏంటి? దేంతో చేస్తాడు? ఆ మట్టి ఎక్కడి నుంచి తెస్తాడు? మంచి ఒన్నిగల మట్టిని తీసుకుంటాడు కదా. మంచి మట్టిని తీసుకొని ఆ మంచి మట్టిని తీసుకొని ఏం చేస్తాడు తెలుసా? దాన్ని ఈ మట్టిలో నుంచి వేరు చేసేస్తాడు. అర్థమైందా? మట్టిని తీసుకొచ్చి ఆ మట్టిని మళ్ళీ జల్లెడు బట్టి ఏంటంటే మెత్తగా నీళ్లు చల్లి దాన్ని మెత్తగా ఉండజేసి పెడతారు తెలుసా. ఒక పాత్ర తయారు కావాలంటే మట్టి నుంచి మరో మట్టి నుంచి మట్టిని వేరు చేయాలి. వేరు బ్రతుకు రావాలి దానికి, అప్పుడు దానికి విలువ పెరుగుతుంది. పాత స్థితిలో ఉన్నవనుకో, పాత గతిలో ఉన్నవనుకో, పాత అనుభవంలోనూ ఉన్నవనుకో, నీ విలువ పెరగదు, తరిగిపోద్ది. ఎలా తరిగిపోద్దంటే చూడండి, ఈ కుమ్మరి ఏం చేస్తున్నాడో, మట్టిని తెచ్చి దాన్ని జల్లెడు బట్టి ఏంటంటే దా మట్టిలో నుంచి మరొక మట్టిగా దీన్ని వేరు చేశాడు. ఆ మట్టి ఏం చేయాలి? మంచిగా పాది తొక్కి మంచిగా మెతువు చేసి ఏంటంటే దాన్ని పాకం చేసి పెట్టుకొని తీసుకపోయి సారి మీద వేసుకొని దాన్ని ఏం చేస్తారంటే తన ఇష్టానుసారంగా దానికి అతనికి ఏ పాత్ర అయితే అవసరమో, ఏ పాత్ర అయితే కావాలో ఇష్టానమైన పాత్రను చేసుకుంటాడు. ఏది? ఆ మట్టిని తీసుకుపోయి పాత్ర సారి మీద వేస్తే వస్తుందా? రాదు. ఎందుకంటే మట్టి నుంచి మట్టిని వేరు చేయాలి. క్రైస్తవులు అని పిలిపించుకుంటున్నవే కానీ, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నవే కానీ మన బ్రతుకులో మార్పు లేదు, మన స్థితిలో మార్పు లేదు, మన ఆలోచనలో మార్పు లేదు. ఆ మార్పులు వస్తేనే కదా క్రైస్తవుడు అని చెప్పుకోవటానికి.
మార్పేది. ఈ పాత్ర తయారు కావాలంటే, ఒక కుండ తయారు కావాలంటే, లేదంటే మరొకటి తయారు కావాలంటే, ఆ మట్టిలో నుంచి మట్టిని వేరు చేయాలి. వేరు చేస్తేనే దాని విలువ పెరుగుతుంది. వేరు చేస్తేనే కానీ దాని రూపం వస్తుంది కదా కదండి. ఎలా ఉందో, సంవత్సరానికి ఒకసారి, నెలకోసారి, వారానికి ఒకసారి చర్చికి పోయి దాని తర్వాత మనకి సంబంధం లేదే అని నేను ఉండేస్తే క్రైస్తవమా? కాదు. క్రైస్తవులు అని చెప్పుకోవాలంటే దేవుని నామాన్ని నువ్వు స్తుతించబడాలి, ఘనపరచాలి. అప్పుడే ఆ ప్రభువారు నీలో ఐక్యం కలిగి ఉంటారు. నిన్ను వేరు చేయాలంటే, నువ్వు వేరుపడాలంటే నువ్వేం చేయాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరకు ఉండే పని మనం చేయము. చేస్తున్నావా? దేవుని దగ్గరకు ఉండే పని చేయము మనం. సాధారణ దగ్గరికి ఉండే పని చేస్తుంటాం మనం, ఇద్దరు లేచిన కానీ కదా. నిజం కదండి. దేవునికి దగ్గరికి ఉండే పని చెప్పావనుకో, ఏంటంటే ఈ పాస్టర్ అంది లేస్తే ప్రార్థన అంటుండో, ఈ పాస్టర్ అంది లేస్తే ప్రార్థన అంటుండో, మాకు సుఖశాంతి లేకుండా చేస్తుంది. హల్లెలూయా కదా. ప్రియ నా దేవుని బిడ్డలారా, ఒక పాత్ర తయారు కావాలంటే మట్టిలో నుంచి మట్టిని వేరు చేయాలి. ఆ మట్టిలో నుంచి వేరు చేస్తే కానీ ఆ మట్టికి విలువ రాదు. నువ్వు వేసిదారిగా, నీవు పేరుకు క్రైస్తవుడివే, కానీ నీలో కాస్తంత దైవ భక్తి లేదు, కాస్తంత కూడా దైవభక్తి లేదు. మా తాతల కానించి మేము యేసు ప్రభువుని నమ్ముకునేది. మేము చిన్నప్పటి నుంచి మా తాతల కానించి కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాం. కానీ నీలో భక్తి ఏ క్వశ్చన్ కూడా లేదు. వారిని దీవిస్తాడంటాడా యేసు? వారిని దీవిస్తాడా ప్రభు? ఎంత మాత్రము దీవించే క్వశ్చనే లేదు. నువ్వు ఏర్పడాలి, నువ్వు వేరుగా జీవించాలి. క్రైస్తవుడు అని చెప్పుకోవటమే కాదు, నీ బ్రతుకులో మార్పు ఉండాలి, నీ నడకలో మార్పు ఉండాలి, నీ తలంపుల్లో మార్పు ఉండాలి, నీ స్థితిగతుల్లో మార్పు ఉండాలి. ఏంటంటే నీ అనువనువు క్రీస్తుని పోలి బ్రతకాలి. ఎవరిని బ్రతకాలి? క్రీస్తుని పోలి బ్రతకాలి. యేసు ప్రభుని పోలి బ్రతకాలి. ఎందుకంటే యేసు ప్రభు ఆఖరి బొట్టు వరకు మన కొరకే ఇడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా బైబిల్లో కొంతమంది వేరుపరిచారు. చదవండి ఆదికాండం 12వ అధ్యాయం. చదువు ఆదికాండం 12. యెహోవా నీవు లేచి, ఎదుగో యెహోవా నీవు లేచి, చూడండి అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుందో తెలుసా? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి
నేను చూపించిన దేశానికి వెళ్ళుము. ఆ దేశానికి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియ నా దేవుని బిడ్డలారా, దేవుడు ఇదిగో అబ్రాహాముని ఎందుకు లేచిపోమంటాడు తెలుసా? అబ్రాహాము తండ్రి గారు హిందువులు, అక్కడుంటే తన స్థితిగతులు బాగుండవని ఇదిగో నువ్వు లేచి చదువు, నీవు లేచి నీ బంధువులు విడిచి నీ తల్లిని విడిచి నీ తల్లిని విడిచి నీవు నమ్ముకున్న దేవుణ్ణి ఆరాధించాలంటే, నీవు నమ్ముకున్న దేవుని ఆరాధించాలంటే, మహిమపరచాలంటే ఏం చేయాలి తెలుసా? నీ భర్తను కూడా విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. దేవుని కొరకు, దేవుని కొరకు. అర్థమైందా? చూడండి, అబ్రాహాము చెప్తున్నాడు, నీ తండ్రి వీటిని విడిచి, నీ తండ్రిని విడిచి ఏంటంటే నీ బంధువులు విడిచి ప్రతి ఒక్కరిని విడిచి నేను చూపించిన ఆదేశానికి ఎవరు కట్టుబడిపోయాడు? ఆయన అబ్రాహాము ఎవరు కట్టుబడిపోయాడు చెప్పాలి? దేవునికా? ఎవరు కట్టుబడిపోయాడు ఆయన? హల్లెలూయా. ఎవరు కట్టుబడిపోయాడు ఆయన? దేవునికి కట్టుబడిపోయాడు ఆయన. దేవుని మాటకు లోబడిపోయాడు ఆయన. దేవుని మాటకు లోబడిపోయి తండ్రితో మాట్లాడుతాడు. ఏమని మాట్లాడుతుందో తెలుసా? తండ్రి గారు నాకు తెలియదు, ఆయన నా కంటికి కనపడలేదు, కానీ ఆయన స్వరం మాత్రం నేను ఆలకించాను. నా నిజమైన దేవుడు అనిపిస్తున్నది, అందుకే నేను ఆ దేవుడి మాట ఆలకిస్తాను. నేను ఆయన చెప్పినట్టు నేను ప్రయత్నిస్తాను అంటున్నాను. హల్లెలూయా. నాయనా, నాకు ఒక్క కుమార్, నాకు లాస్ట్ కొడుకు నువ్వే, నాకు ఆస్తిలో మొత్తం నీకే ఇస్తాను. నేను చనిపోయిన దగ్గర నువ్వు ఉంటావు అనుకుంటే నువ్వు ఎప్పుడే వెళ్ళిపోతాను అంటున్నావా అని తండ్రి కుంగిపోయి అడుగుతున్నాడు. లేదు నాన్నగారు, లేదు నాన్నగారు, లేదు, నా తండ్రి పిలుస్తున్నాడు, నా దేవుడు పిలుస్తున్నాడు, నా దేవుడు పిలుస్తుంటే నేను ఆగలేను. ఎక్కడొచ్చిందా తెగింపు? దేవుళ్ళో బ్రతుకుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుళ్ళో బ్రతుకుతున్నాడు, దేవుళ్ళో జీవిస్తున్నాడు. అందుకే దేవుని స్వరము పదే 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 వినిపిస్తుంది. ప్రార్థన చేయమంటే 2 సెకండ్లు కూడా ప్రార్థన చేయలేరు. 2 సెకండ్లు కూడా ప్రార్థన చేయలేరు. 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేరు. మరి క్రైస్తవులు అని మనం ఎలా చెప్పుకోగలం? క్రైస్తవులు అంటే ఏంటి? క్రైస్తవులు అంటే దేవుని పోలి బ్రతకాలి. క్రైస్తవులు అంటే దేవుని పోలికతో మనం జీవించాలి. దేవుడు ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని నిందలు అనుభవించాడో, ఎంత కృంగిపోయాడో మన కొరకు అయ్యి నువ్వు జ్ఞాపకం చేసుకుని బ్రతకాలి. అవి నువ్వు జ్ఞాపకం చేసుకుని బ్రతకాలి. చూడండి, ఒక పాత్ర తయారు కుమ్మరి పాత్రను చేయాలంటే ఆ మట్టి నుంచి వేరు చేసి ఆ మట్టిని పరిశుద్ధపరిచి ఏంటంటే ఆ మట్టికి మృదువునిచ్చి అది పాత్రగా తన ఇష్టమైన పాత్రగా తయారు చేసుకుంటాడు. మరి ప్రభువారు మన ఇష్టంగా ఆయన చేసుకున్నాడు కదా, ఎంతో ఆశతో చేసుకున్నాడు, ఎంతో ఆశపడి నిన్ను రూపించుకున్నాడు. కానీ దేవుని మాటకు నువ్వు లోబడక జీవిస్తుంటే ఆయన గుండి తరుక్కుపోదండి, తరుక్కుపోదా? భూమి మీద తల్లిదండ్రులు వీళ్ళు కావచ్చేమో, కానీ నీకు జీవం ఇచ్చిన సర్వశక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. ఆయన వేషధారులుగా ఉన్నారనుకో, ఏంటండి నామకర్థమైన క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు అనుకో. చూడండి, మళ్ళీ ఇంకో మాట చెప్తాను, నేను జ్ఞాపకం చేస్తాను.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీవు నా ఓర్పు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనము. నీ క్రియలను ఆ, నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఆ, నీవు చల్లగానైనను ఆ, చల్లగానైనను ఆ, వెచ్చగానైనను వెచ్చగానేను నీవు ఆ, నీవు నీవు చల్లగానైనను ఆ, వెచ్చగానైనను ఆ, నిన్న మేలు ఆ, నీవు ఆ, వెచ్చగానైనను ఆ, చల్లగానైనను ఉండగా వెచ్చని ఆ, వెచ్చగా ఉన్నావు ఆ, కనుక నేను ఆ, నిన్ను ఆ, నా నోటి నుండి ఆ. ఉమ్మివేయు చూడు ఎట్ట అంట, మళ్ళీ చదువు అన్నమాట. నీ క్రియలను నీ క్రియలను నేను ఎరుగుదును నేను ఎరుగుదును గమనించేవాణ్ణి. నువ్వు అనుకోవచ్చు మా పాస్టర్ చోట్లేలే, మా తల్లిదండ్రుల చోట్లేలే, మా అన్నదమ్ముల చోట్లేలే, మా ఇరుగు వారు పొరుగు వారు చోట్లేలే, నువ్వు అనుకోవచ్చు. కానీ ఆయన అంటున్నాడు చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు. ఉంటే వెచ్చగానే ఉండు, లేదా చల్లగానే ఉండు, లేదంటే నిలువెచ్చల జీవితం నువ్వు అనుభవించావనుకో, ఆయన ఏమంటాడు తెలుసా, నీ ముఖం మీద నేను ఉమ్మివేస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఈ ముఖం మీద ఉమ్ము వేసే ఉద్దేశం కలిగి ఉంది ఆయనకి. ఎందుకంటే వేషధారులు ఆయన క్షమించాడు కదా. నీ ముఖం మీద నేను ఉమ్మయ్యాలని ఉద్దేశం కలిగి ఉంది నాకు. ఎందుకంటే నీవు ఉంటే వెచ్చగానే లేవు, ఉంటే చల్లగానే లేవు, నువ్వు నిలువెచ్చల జీవితాన్ని అనుభవిస్తున్నావు. నిలువెచ్చల జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కనుక నీ మీద నాకు ఉమ్ము వేయాలని ఉద్దేశం కలిగి ఉన్నది. కదా?